హలో, ప్లేయింగా ఈటింగా? ఓకే ఓకే, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. హలో, ఏంటయ్యా నువ్వు? నేనేం సిగ్నల్ ఇమ్మని చెప్పాను? నేను క్యాచ్ పట్టొద్దని చెప్తే నువ్వు ఎందుకు క్యాచ్ పట్టావు? ఆవలింత వచ్చింది, నోట్లో బాల్ పడిందా? ఓకే, ఇవాళ మన సెల్కాన్ మొబైల్స్ పైసా ఆడియో లాంచ్ లో నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ విజయవాడ నుంచి వచ్చేస్తున్నారు అందమైన అమ్మాయిలు. కమాన్ చప్పట్లు. The beautiful girls from Siddhartha College who have performed in international and national shows. ఇక సౌత్ ఏషియాలో కూడా వీళ్ళు పర్ఫార్మ్ చేయబోతున్నారు. అంటే ఇది వీళ్ళ కోడ్ లాంగ్వేజ్, మీరు వాళ్ళని గుర్తుపట్టకపోవచ్చు, తీక్షణంగా చూడండి.
ఇప్పుడే సభా ప్రాంగణంలోకి అడుగుపెట్టిన దర్శకరత్న గురువు గారు దాసరి నారాయణరావు గారికి యెల్లో ఫ్లవర్స్ బ్యానర్ తరఫున, అలాగే కృష్ణవంశీ గారి తరఫున, అందరి తరఫున హార్టీ 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 వెల్కమ్. సిద్ధార్థ విజయవాడ కాలేజ్ అమ్మాయిలు మామూలుగా లేదు అసలు, పర్ఫార్మెన్స్ సూపర్, చింపేశారు. పైసా ఆడియో లాంచ్ లో ముందు డప్పు లాంచ్ అయింది. హలో, తిప్పల్ గ్రౌండ్స్ నుంచా ఏంటి? నేను కోడ్ ఏం చెప్పాను? బంతి కాలుకు రుద్దుకోవద్దు, వీపుకి రుద్దుకోమని చెప్పానా? నువ్వేం చేస్తున్నావు అక్కడ పిచ్చి చూపులు చూస్తున్నావు? పెట్టే ఫోను. ఓకే, సో ఇవాళ మన ఆడియో లాంచ్ కార్యక్రమం ఇంతమంది అతిరథ మహారథుల నడుమ, అలాగే గురువు గారు దాసరి నారాయణరావు గారు కూడా విచ్చేశారు. వారి చేతుల మీదుగా ఇప్పుడు మనం థియేటర్ ట్రైలర్ ఆఫ్ ద మూవీ చూడబోతున్నాము. సెల్కాన్ మొబైల్స్ పైసా ఆడియో లాంచ్ కార్యక్రమంలో గురుగారు శ్రీ దాసరి నారాయణరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. దాసరి గారు అక్కడి నుంచి మనకి థియేటర్ ట్రైలర్ ని లాంచ్ చేసి చూపిస్తారు. సో కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో రాబోతున్న పైసా, నాని హీరోగా వస్తున్నటువంటి ఈ పైసా సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూద్దామా? అవి రెడీ? ఏంటి మీరు కూడా బెట్టింగ్ అమ్ముడు పోయారా? ఓకే, అదే కృష్ణవంశీ గారు జస్ట్ సార్ ఓకే కదా, మనం మాట్లాడిన ప్రకారమే. ఓకే, మరి ఓన్లీ 4-5 లైన్స్. ఓకే, 4-5 లైన్స్. సుమన్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి ఎవరన్నా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్. అసలు మాట్లాడిన తర్వాత ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ ద లయన్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దాసరి నారాయణరావు గారికి ఇక్కడికి వచ్చినందుకు. ఆయన లయన్ అని ఎందుకు అంటున్నానంటే నిజంగా లయన్ కాబట్టి, ఒక మృగరాజులాగా ఒక అడవికి, ఒక అరణ్యానికి, ఇలాంటి ఒక సినిమా లాంటి ఒక ప్రపంచానికి ఆయన లాంటి ఒక రాజు దొరకటం, ఆ టైంలో మాలాంటి వాళ్ళందరం ఆయన వెనకాల ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయన ఉన్నారనే ధైర్యంతోటో లేకపోతే ఆయన చేస్తున్నవి కాపీ చేసుకుంటానో ఆయన వెనకాల నడుచుకుంటానో వెళ్ళటానికి ఒక అవకాశం క్రియేట్ చేసిన దాసరి నారాయణరావు గారికి, దాసరి నారాయణరావు గారు లాంటి ఒక శక్తిని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రియలీ ఎందుకంటున్నానంటే ఇప్పుడే అడిగాను ఆయన్ని కారు నుంచి తీసుకొస్తున్నప్పుడు, నాకు కొంచెం టెన్షన్గా ఉంది, మాట్లాడటం సరిగ్గా రాదు నాకు, సో క్షమించలేదని తప్పైతే. ఆయన దిగ్గానే అడిగాను, సార్ ఆరోగ్యం ఎలా ఉందంటే సూపర్ అన్నారు. 69 years 40 years నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటున్నారు. ఆయన చేసిన పనులు కానీ, చేసిన సినిమాలు కానీ, అసలు ఆ ఎనర్జీ కానీ, ఆ ప్యాషన్ కానీ, ఆ అలర్ట్నెస్ కానీ, ఆ ఇంటెలిజెన్స్ కానీ, అంత ఇన్స్పైరింగ్గా ఒక మనిషి ఎలా ఉండగలరు, అలాంటి మోడల్ భగవంతుడు కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడం మానేసాడు. ఇప్పుడు ఇంకెవరు లేరు తర్వాత. యు ఆర్ గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్, ఫర్ బీయింగ్ డిఎన్ఆర్ యాజ్ డిఎన్ఆర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి వాళ్ళు ఉండటం వల్లే ఎందుకు ఈ మాట ఇంత పర్టికులర్గా నొక్కి చెప్తున్నానంటే 149 సినిమాలు, ఎవ్రీ ఫిలిం, సారీ సార్ 150 సినిమాలు, ఎవ్రీ ఫిలిం ఈజ్ ఏ ఒరిజినల్ ఫిలిం, 100% ఒరిజినల్. ఏ దాంట్లోంచి కాపీ కానీ, దేంట్లోంచి ప్లస్ డబ్బుకు కానీ, పవర్కి కానీ, ఎవరైనా మనుషులకు కానీ దేనికి తల వంచలేదు. ఏ రోజు 40 సంవత్సరాలుగా తల దించుకునే సినిమా కూడా తీయలేదు ఆయన. అది ఆయన గ్రేట్నెస్. ఐ లవ్ యూ సార్, ఐ అడ్మైర్ యూ సార్, ఐ వర్షిప్ యూ సార్. మీలాంటి వాళ్ళ వల్లే ఒక స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్, లిరిక్స్, ప్రొడక్షన్, యాక్టింగ్ ఇలాంటి 24 క్రాఫ్ట్స్ చేస్తుంటారు ఆయన. దాంతోపాటు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఏ గొడవ వచ్చినా, ఏ పంచాయతీ వచ్చినా, ఏ ఫంక్షన్ వచ్చినా, ఏ పబ్బం వచ్చినా, ఏ చావు వచ్చినా, ఇప్పుడే చెప్తున్నారు, ఎవరికి తెలియదు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కళాధర్ గారన్న ఒకప్పుడు గొప్ప ఆర్ట్ డైరెక్టర్, ఆయన చచ్చిపోయారు, అక్కడికి వెళ్ళి వచ్చినాను వంశీ అని చెప్పి. ఇలాంటి ఒక మనిషి ఉంటారా? ఇలాంటి పైసా సినిమా దాని గురించే.
డబ్బు కోసం మనుషులు ఎంతకైనా దిగజారిపోతున్నారు, ఎంతగా తమ వ్యక్తిత్వాలను కోల్పోతున్నారు, మానవత్వాలను మర్చిపోతున్నారు అనే అంశంతో తీస్తున్నాను. అలాగ ప్రపంచం అయిపోయిన ఈ రోజుల్లో ఇలాంటి ప్రపంచంలో అలాంటి ఒక మనిషి ఇంత పవర్ఫుల్ గా, ఇంత ప్యాషనేట్ గా, ఇంత ఎనర్జెటిక్ గా, ఇంత ఎలక్ట్రిఫైయింగ్ గా ఉండగలరా అనేది నాకు ఎప్పటికైనా డౌటే. ఆయనలాగా ఉండాలనుకోవటం కూడా ఎవరి వల్ల కాదు, ఎందుకంటే ఎవరు అలా ఉండలేరు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఎక్సైట్మెంట్ తో రావట్లేదు. మీరు ఎంతసేపు ఉన్నా మాకు ఈ ఫంక్షన్కి ఓకే, అందుకనే మీరే కావాలని పట్టుబట్టాను నేను. కానీ ఆయన చేతుల మీదుగా ఏదో పెళ్లి జరుగుతుంది ఇప్పుడు, ఆయన దానికి వెళ్ళాలి. అందుకనే ఆయన కార్యక్రమం ముందు ఫినిష్ చేసి ఆయనకి కొంచెం ఒక 10 నిమిషాలైనా కంఫర్ట్ ఇద్దాం నా ప్రయత్నం. ఆయన చేతుల మీదుగా నా పైసా, మా పైసా, నాది నానేది రమేష్ గారి థియేటర్గల్ ట్రైలర్ లాంచ్ చేయాలని, ఆ తర్వాత ఈ ఫిక్సింగ్ లేదు, థియేటర్గల్ ట్రైలర్ లాంచ్ చేయాలని, ఆ తర్వాత మా గురించి, సినిమా ఫీల్డ్ గురించి మీరు ఎప్పుడు చెప్పే 4 మంచి మాటలు చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు అలా ఎలా సార్ ఫిక్స్ అయిపోతే? నాని ఇందాకే సిగ్నల్ ఇచ్చాడు, నాని మాట్లాడాలి అని. ఆ. సో మన పైసా హీరో నాని, పిల్ల జమీందారు అలా మొదలైంది అండ్ అష్టాచెమ్మ సినిమాలతో తన సత్తా ఏమిటో ఫిలిం ఇండస్ట్రీలో చాటి చెప్తున్న ద వెరీ 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 టాలెంటెడ్ నాని. ఫిక్స్. మ్యూజిక్ ఆఫ్. మీ అందరితో తర్వాత మాట్లాడతా. తర్వాత సినిమా గురించి కూడా తర్వాత మాట్లాడతాను. వంశీ గారు మాట్లాడుతుంటే దాసనారాయణరావు గురించి ఒకసారి గూస్ బంప్స్ వచ్చినాయి అక్కడ కూర్చొని. నాకు కూడా ఏదో చెప్పాలనిపించింది. దాసనారాయణరావు గారు నాకు చిన్న ఇన్సిడెంట్ తెలుసు, అది మీ అందరితో పంచుకుందాం అనుకుంటున్నాను ఇవాళ. నా జెండాపై కపిరాజు సినిమాకి దాసనారాయణరావు గారు సినిమా ఓపెనింగ్ కి అన్నపూర్ణ స్టూడియోలో ఓపెనింగ్ ఫంక్షన్కి వచ్చారు. వచ్చి లోపలికి వెళ్తుండగా దాసనారాయణరావు గారు రాగానే ఒక హడావిడి స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్ గా. మేనేజర్లు కానీ, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కానీ, అండ్ మా ఫంక్షన్ కాబట్టి మేమందరం వెళ్ళిపోతాం. సో ఆయన లోపలికి నడుస్తుంటే కార్పెట్ కొంచెం మడతపడి చిన్న బ్యాలెన్స్ మిస్ అయ్యి ఆయన పడబోయారు. నేను పక్కనే ఉన్నాను, ఆయన చూసుకోలేదు, సడన్ గా నా చేయి పట్టుకున్నారు. పడబోతుంటే కాలికి రైట్ సైడ్ లో ఒక రాయో ఏదో కొట్టుకుపోయింది. అది మేము ఎవరైనా చూసుకోలేదు. ఇమీడియట్ గా దాసనారాయణరావు గారిని కూర్చోబెట్టారు. ఆ రోజు ఎందుకు ఆయన ఆరోగ్యం బాగాలేదు, కొంచెం డల్ గా ఉన్నారు. కూర్చోబెట్టిన వెంటనే వైట్ ప్యాంటు పక్కన చిన్న బ్లడ్ కనబడితే అందరూ పానిక్ మూడ్. సడన్ గా అందరికి టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. చుట్టూ ఉన్న మేనేజర్లు అందరూ పరిగెత్తుకుంటా వచ్చారు, డ్రైవర్లు అందరూ కారు వెనక్కి తీసుకొచ్చారు. ఇంకా దాసరి గారు లోపల పూజకి ఇంకా అటెండ్ అవ్వాల. దాసరి గారు ఇంకా ఆ పూజకి అటెండ్ అవ్వలేదు. అదేంటి మనందరికి అంటే టీం తరఫు నుంచి అందరికి అయ్యయ్యో ఇంకా పూజ జరగలేదే, ఇంకా ఆయన లోపల దాకా కూడా రాలేదే, దెబ్బ తగిలింది అని మేమందరం టెన్షన్ పడుతుండగా ఒక మేనేజరు, ఒక డ్రైవర్ అందరూ వచ్చేసి సార్ పదండి సార్ బయలుదేరిపోదాం, వెళ్ళిపోదాం, కారు ఎక్కుదాం, హాస్పిటల్కి వెళ్దాం, ఒకసారి చూపిద్దాం అన్నారు. ఆయన అలాగే కూర్చొని ఉన్నాడు. ఆ వచ్చిన మేనేజర్ భుజం మీద చేసి శుభకార్యానికి వచ్చాం రా, చూసుకొనే వెళ్దాం అన్నారు. ఆ